person who can revere his mother gets peace and happiness in the world. ఇట్టి పవిత్రమైన భావములు మానవుని యందు అభివృద్ధి గాంచుకొని మాతృమూర్తులను ముందు గౌరవించి వారి అభిష్టలను గుర్తించి వర్తించడము ప్రతి స్త్రీల యొక్క పురుషుల యొక్క కర్తవ్యము. Recognizing this aspect, it is the duty of every girl and every boy to find out what the parents desire and to make them happy. ఈనాటి మానవుడు తల్లిదండ్రులను ఏమాత్రం కూడా గౌరవించడం లేదు. Today's people do not revere the parents. వారిని కేవలం కొంతమంది పని మనుషుల వలె కూడాను విశ్వసించి వారిని పరిహసిస్తుంటారు. There are some people who even ridicule their parents and think of them as servants. ఆ విధంగా చేయటం చేతనే మానవుడు అనేక దుఃఖములకు కష్టములకు గురి అవుతుంటాడు. It's because he's doing this way, he's subject to so much of misery and sorrow. దైవము మొట్టమొదట మాతృ స్వరూపంలో ప్రత్యక్షమవుతుంది. God is in the very concretization of the mother. దానిని దేవతా స్వరూపము అని చెప్తూ So వచ్చారు. it is called the very form of goddess. ఇలాంటి పవిత్రమైనటువంటి మాతృమూర్తుల యొక్క గౌరవాన్ని, మాతృమూర్తుల యొక్క సందర్శాన్ని, మాతృమూర్తుల యొక్క అభిష్టాన్ని, మాతృమూర్తుల యొక్క అజ్ఞానమును కొంతవరకు తొలగించి విశ్వసించి ఆనందించడానికి తగినటువంటి ప్రయత్నం చేయటమే ఈనాటి స్త్రీల యొక్క దినం యొక్క ప్రధాన కర్తవ్యము. So the primary duty of women today is to recognize the value of the mother and to find out what is it that can make her happy and see to it and practice and satisfy her. మీరు మంచి స్త్రీలుగా ఉండినప్పుడే మంచి బిడ్డలుగా మీకు అభివృద్ధి ఉంది. వారు తిరిగి మీ యొక్క కీర్తి ప్రతిష్టలను జగత్వ్యాప్తిని గావిస్తారు. If only you're good women and mothers, you'll get good children, and it is they that will propagate the Jan